హాయ్ అండి. అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఇప్పుడు మనం అల్లం చట్నీ చేసుకుందాం. ఎలాగంటే ఏమేం కావాలంటే అల్లం చట్నీలోకి ఇదిగో వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. శనగపప్పు, మినప్పప్పు. మన ఇష్టం, పోపులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మెంతులు, ఆవాలు స్పూన్ తీసుకున్నాను. ఒక 12 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగో ఈ స్పూన్తో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మనకు తగినంత, మనకు నచ్చినట్టుగా వేసుకున్నాం. ఇక్కడ బెల్లం మన స్వీట్కి కావాల్సినంత నేను ఇంత వేసుకున్నాను. ఎక్కువే అయ్యేలా ఉంది, ఇంత వేసుకున్నాను. ఇగో ఒక 50 గ్రాములకి చింతపండు చేసుకున్నాను. ఇంత అల్లం తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాను కదా. ఇవన్నీ నేను ఏం చేశానంటే ఫస్టే ఇగో ఇలా ఉడకబెట్టేసుకుంటాను. అల్లం వేయించుకోవచ్చు. ఇగో బెల్లం, ఉప్పు, చింతపండు అన్నీ వేసి మరగబెట్టేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. మరగబెట్టుకుని నేను పోపు కూడా ముందుగానే వేయించుకుని ఓ బాటిలో పెట్టుకుంటాను. ఇలాంటి చట్నీలు అర్జెంటుగా చేసుకుంటుందని పోపు కూడా ముందుగా వేయించేసి పక్కన పెట్టుకుంటాను. పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇదిగో కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ మిక్సీలో పోపు వేయించేసుకుని ఇవన్నీ మిక్సీలో ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంగు కూడా వేయాలి. ఇదిగోండి గుమగుమలాడే అల్లం చట్నీ రెడీ. దోశ అల్లం చట్నీ ఇలా తినొచ్చు కాంబినేషన్తో. చాలా బాగుంటుంది, సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో